హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. సో ఈరోజు అయితే మనం గెన్షిన్ ఇంపాక్ట్ మరోసారి అయితే ప్లే చేయబోతున్నాం. సో లాస్ట్ టైం ఏంటంటే నా ఫోన్ ఛార్జింగ్ డెడ్ అయిపోయింది కాబట్టి నేను మిషన్ని కంప్లీట్ చేయలేకపోయాను. సో హాఫ్ మిషన్ కంప్లీట్ చేసి అయితే గేమ్ది పెట్టాను. సో ఈరోజు మనం ఆ మిషన్ని ఫుల్గా కంప్లీట్ చేద్దాం. అండ్ ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఈరోజు మనం ఇంకో కొత్త క్యారెక్టర్ని అయితే తీసుకుంటాం అన్నట్టు. అండ్ ఇంకొక న్యూ క్యారెక్టర్ అనేది కూడా మనకి ఈరోజు కలుస్తాడు. ఆ క్యారెక్టర్ మనకి దొరకదు అది నాకు తెలియదు, కానీ నాకు 2 క్యారెక్టర్స్ అయితే దొరుకుతారు అని నాకు నమ్మకం ఉంది. సో ఫటాఫట్ ఇక్కడ నా హెల్త్ అనేది రికవర్ చేసుకుంటాను, ఎందుకంటే లాస్ట్ టైం మనం ఫైట్ చేసాం కాబట్టి మన హెల్త్ అనేది తగ్గిపోయింది. సో నేను నా హెల్త్ని అయితే రికవర్ చేసుకున్నాను. మనకి ఫుడ్స్ దొరుకుతాయి కదా, యాపిల్స్ అవన్నీ. సో వాటితోటి మనం యూజ్ ఇదే అన్నట్టు మన హెల్త్ అనేది పెరుగుతుంది. సో ఫటాఫట్ నేను నా మిషన్కి వెళ్ళడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ మనకి మ్యాప్లో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం, ఎందుకంటే అక్కడ మనకి ఒక కొత్త క్యారెక్టర్ అనేది వెయిట్ చేస్తుంది. సో ఫటాఫట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం. అండ్ లాస్ట్ టైం మనకి ఆ సిటీ ఉంది కదా, ఆ సిటీని కూడా ఈరోజు సేవ్ చేయబోతున్నాం. సో అదంతా చీకట్గా మారిపోయింది, మనం ఫైట్ కూడా చేసాం. సో వీటన్నిటి కూడా నేను ప్లేలిస్ట్ అనేది పెట్టేశాను. మీరు ఒకసారి మొత్తం చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. సో నేనైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాను అండ్ ఫటాఫట్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. బట్ మన క్యారెక్టర్ అనేది చాలా స్లోగా ఉంది. బట్ పర్లేదు, మనం ఎంజాయ్ చేసుకుంటా మంచి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటే వెళ్దాం. అండ్ ఇట్ సైడ్ ఏదో నాకు కనిపించింది, అది ఏందో నాకు అర్థం కాలేదు, కానీ దాన్ని తీసుకోవడం మంచిది అనిపిస్తుంది. సో ఫస్ట్ సరేలే తీసుకుందాం, మేబీ ఇది ఏదైనా పవర్ రావచ్చు మనకి దీంతో, నాకు తెలీదు. బట్ నేనైతే దీన్ని తీసుకున్నాను. అండ్ ఇట్ సైడ్ మనకి కొందరు మాన్స్టర్స్ అయితే కనిపించారు. సో ఈ మాన్స్టర్ని మనం వేసిస్తే ఆ బాక్స్లో ఏది ఉందో అనేది మనకైతే తగ్గుతుంది అన్నట్టు. సో ఫటాఫట్ ఈ మాన్స్టర్ని అయితే వేయడం మొదలు పెట్టాను, కానీ వీళ్ళ దగ్గర ఉన్న షీట్ వల్ల వీటికి ఎక్కువ డ్యామేజ్ అనేది అవ్వట్లేదు. సో ఫైనల్గా నా ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. ఇంకొక 2 మాన్స్టర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా వేసేస్తాను. ఒక్కరిని అయితే వేసేసిన, ఇంకొక డీడు ఉన్నాడు. ఓకే, వీడిని కూడా వేసేస్తే మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. అండ్ వీడిని ఇట్ సైడ్ నుంచి వేస్తే అయ్యో ఓకే వేసేసిన. అండ్ ఇక్కడ ఇది ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఈ బాక్స్ని ఇప్పుడు అన్బాక్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాంబర్ అనుకోకుండా ప్రెస్ అయిపోయింది, సరేలే. సో ఇక్కడ నాకు కొన్ని ఇవి దొరికినాయి ఐటమ్స్. ఆ ఐటమ్స్తో మన లెవెల్ అప్ చేసుకోవచ్చు, అది మీకు ఎండ్లో చూపిస్తాను ఎలానో. సో లెట్స్ గో. ఇప్పుడైతే మనం మిషన్కి ఫోకస్ చేద్దాం. ఇక్కడ ఫుడ్ని కుక్ చేసుకుంటారేమో అనుకున్నాను, కానీ చేసుకోలేకపోయారు, అది ఇడిసబెట్టేసేయండి. సో ఫటాఫట్ అయితే మన మిషన్కి వెళ్దాం, ఎందుకంటే మనం మిషన్ని కంప్లీట్ చేయాలి ఈరోజు ఎట్లా అయినా సరే. అండ్ ఇక్కడ నాకు ఒక ఫ్లవర్ దొరికింది, ఇది నేను తీసుకొచ్చి అన్నీ లోపే ఇది మాన్స్టర్లా మారిపోయింది. వామ్మో అనిపించింది నాకైతే, కానీ పర్లేదు, మన యాంబర్ ఉండగా భయపడే అవసరమే లేదు. యాంబర్ తోటి ఏంటంటే మనం దూరం నుంచి ఫైర్ డ్యామేజ్ చేయొచ్చు, అది నాకు చాలా బాగా నచ్చింది. యాంబర్ ఇంకా నా క్యారెక్టర్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఓకే, నేనైతే దీన్ని చంపేశాను ఫైనల్గా. సో ఇప్పుడు మనం పై గుట్ట మీద ఎక్కాలి. బట్ ఇక్కడ ఏదో ఉంది ఐరన్ది, సంథింగ్ ఏదో రాళ్ళు లెక్క ఉంది, అదేంటో తెలీదు, చూద్దాం ఏముంటుందో. కానీ తీసుకోవడం అయితే తీసుకున్నాను. దీంతో ఏం యూజ్ ఉంటుందో అనేది మనకి మేబీ ముందు తెలియచ్చు, నాకైతే తెలీదు. ఎందుకంటే నేను ఇలాంటి ఓపెన్ వరల్డ్ గేమ్స్ అనేది ఆడడం ఈ మధ్య స్టార్ట్ చేశాను. అంతకుముందు ఓన్లీ హారర్స్ గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది, బట్ ఇప్పుడు ఈ మధ్య అయితే నాకు ఇలాంటి గేమ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ప్లే చేయడం అయితే జరిగింది. నాకు తెలిసినంతనే మీకు చెప్తాను నేనైతే. ఐ థింక్ మనమైతే ఫైనల్గా చేరుకున్నామని అనుకుంటున్నాను నేనైతే. సో లెట్స్ గో, పైకి వెళ్ళి చూద్దాం ఒక వ్యూ ఎలా ఉంటుందో అనేది. ఓకే, సో ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంది ఈ వ్యూ అయితే. అసలు నాకు గెన్షిన్ ఇంపాక్ట్ గురించి కొంచెం కూడా తెలియదు, కానీ గేమ్ ఆడిన తర్వాత అయితే కొంచెం ఇప్పుడు తెలవడం అయితే మొదలైంది. బాగుంది. సో ఇంకొంచెం దూరంలోనే ఉన్నాం మనము, మేబీ అక్కడ లైట్ మెరుస్తుంది కదా, అటు సైడే వెళ్ళాలనుకుంటా. అండ్ ఇక్కడ చీకటి పడింది కొంచెం, పర్లేదు. అండ్ ఇట్ సైడ్ కూడా మాన్స్టర్స్ ఉన్నాడు. అండ్ ఇక్కడ ఇంకొక కొత్త మాన్స్టర్ ఉన్నాడు అనుకుంటా. ఇది చూడండి, అసలు ఇంతవరకు మీతో ఫైట్ చేయలేదు. సో ఫైనల్గా మీరు నేసేసిన అనుకుంటా. ఓకే, అందరిని ఒక్కసారి చుట్టేసాను. నా క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే దాని పవరే వేరు అసలు. సో ఇక్కడ మనం ఈ విధంగా ఫుడ్ని అయితే కుక్ చేసుకోవచ్చు అన్నాడు. సో నా దగ్గర కొన్ని మీట్స్ అయితే ఉన్నాయి, సో వాటిని అయితే నేను కుక్ చేసుకుంటున్నాను. అండ్ ఇట్ సైడ్ మీట్ దొరికింది, దీన్ని కూడా కుక్ చేసుకుందాం. సో మనం ఏ యానిమల్ అయినా ఈజీగా చంపొచ్చు మన కటానా తోటైతే. సో నేను లాస్ట్ టైం చంపాను కాబట్టి నాకు కొన్ని దొరికాయి. అండ్ ఈ బాక్సెస్లో కూడా మనకి కొన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి, మీట్ కూడా దొరుకుతుంది మనకి. సో లాస్ట్ టైం అవంతా చేశాను కాబట్టి నాకు దొరికింది. చూడండి, ఇప్పుడు క్యాబేజ్ అండ్ మీట్ కూడా మళ్ళీ దొరికింది. సో ఫైనల్గా ఇప్పుడు మనం కుక్ చేసుకున్నాం కాబట్టి మనకు అంత అవసరం పడదు, కానీ మన క్యారెక్టర్స్ హెల్త్ పోతే మళ్ళీ మనమైతే రీకవర్ కోసం అయితే ఫుడ్ని తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇట్ సైడ్ ఇంకో ఫ్లవర్ ఉందా, అబ్బా వీళ్ళతోటి గొడవ మనకెందుకు, మనమైతే ఫస్ట్ మనం మిషన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు వీళ్ళతోటి గొడవ అయితే అస్సలు పెట్టుకోలేను నేనైతే.
చలో ఇంకా ఇట్ సైడ్ ఎవరో ఉన్నట్టున్నారు, వాళ్ళు ఎవరో చూద్దాం. అండ్ ఓకే ఒకసారి చంపుదాం, ఎందుకంటే ఎంత దూరం వచ్చాడు ఆ మాన్స్టర్. ఓకే పారిపోతుండా, ఓ పారిపోతుంది కాబట్టి వదిలేద్దాం. ఇప్పుడు మన ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు, ఐ థింక్ కాయ అనుకుంటా. సో చూద్దాం. ఓకే ఎస్, సో కాయనే. ఇతను ఈ క్యారెక్టర్ కూడా మనకు వస్తుంది అనుకోలేదు, కానీ ఈ క్యారెక్టర్ మనకైతే ఇప్పుడు వచ్చేసింది. అంటే ఈ క్యారెక్టర్స్ కలిసి మనం ఇప్పుడు ఆడబోతున్నాం. ఇతనితోనే టెంపుల్ లోపలికైతే వెళ్దాం. సో లెట్స్ గో, ఫటాఫట్ వెళ్ళిపోదాం, ఇంకెందుకు వేస్ట్ టైం. దీని స్టైల్ కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది, అడు కొట్టే స్టైల్ క్లాపింగ్. సో ఓకే, సో ఇప్పుడు మనం అయితే టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ కాబోతున్నాం. అండ్ ఓపెనింగ్ మాత్రం చాలా బాగుంది, లాస్ట్ టైం లెక్కనే. సో ఇప్పుడు మనం ఇవన్నీ మిషన్ కంప్లీట్ చేస్తే మనకి ఇందాక చూపించిన ఐటమ్స్ అయితే వస్తాయి అన్నట్టు. సో ఈ విధంగా మనం యాడ్ అనేది చేసుకోవచ్చు, కాకపోతే అది గేమ్ అయిపోయిన తర్వాత మనకు వస్తుంది. సో ఇక్కడ కాయ ఆల్రెడీ వచ్చేసాడు కాబట్టి జస్ట్ మనం మాట్లాడితే సరిపోతుంది. చలో ఎస్, సో ఇప్పుడు మన కాయ క్యారెక్టర్ ఉన్నాడు కదా, ఆడే ప్లే చేస్తాడు అన్నట్టు. ఓకే వీన్ పవర్ ఏందో కూడా చూడాలి కదా, సో ఫటాఫట్ చూద్దాం వీన్ పవర్ ఏందో. అండ్ అటు సైడ్ మనకి టెంపుల్ ఉంది, అండ్ కింద మనకి మాన్స్టర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ మాన్స్టర్ తోటి అయితే పోరాడక తప్పదు, ఖచ్చితంగా పోరాడాలరా నాయన. సో ఓకే ఓకే, సో వీనిది ఐస్ పవర్ అన్నట్టు. ఓకే సో ఈ విధంగా అయితే వీడిని కొడుతున్నాను, కానీ వీనిది డ్యామేజ్ ఎక్కువ రావట్లేదు. మేబీ నాకు ప్లే చేయడం రావట్లేదు అని తెలియదు నాకైతే. కానీ నా క్యారెక్టర్లో నాకైతే చాలా కంఫర్ట్ ఉంటుంది, వేరే క్యారెక్టర్తో ఆడడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు. నా క్యారెక్టర్ తోటి అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఈ మాన్స్టర్ని చంపిన తర్వాత మనకైతే డోర్ అయితే ఓపెన్ అయింది. అండ్ ఇప్పుడు మనం మరో దగ్గరికి అయితే వెళ్తున్నాం. అండ్ ఈ ఫైర్ని ఆపాలంటే ఏం చేయాలి? ఓకే సో మన ఐస్ పవర్ తోటి అయితే దీన్ని చెయ్యాలన్నట్టు. అక్కడ ఇదే చూపించారు. ఓకే అండ్ ఇట్ సైడ్ మనకి ఈ బాక్స్లో ఏం దొరికినాయి? ఓకే సో మనకి సంథింగ్ కొన్ని ఐటమ్స్ అయితే దొరికినాయి. అండ్ ఇప్పుడు ఈ మాన్స్టర్ని కూడా వేసుకోవాలి మనము. సో మేబీ ఇవి వాటర్ కాబట్టి యాంబర్ క్యారెక్టర్ ప్లే చేస్తే బెటర్ ఏమో. ఓకే సో నేను ఇక్కడ దూరం నుంచి అయితే బాణం ఇస్తున్నాను, కానీ ఇవి దగ్గరకు వచ్చేస్తున్నాయి రా నాయన. సో ఫైనల్గా ఒక క్యారెక్టర్ని అయితే వేసేసిన, అండ్ ఇంకొకటి కూడా అయిపోయింది. సో ఇది యాంబర్ తోటి వస్తుందేమో అంటే రాలేదు, సరేలే అనేసి కాయ క్యారెక్టర్ ప్లే చేయడం అయితే మొదలు పెట్టాను. ఓకే సో ఫైనల్గా ఓపెన్ అయిపోయింది కాబట్టి మనం మన మిషన్కి అయితే వెళ్ళొచ్చు. సో ఈ విధంగా ఇటు నుంచి అయితే మనం వెళ్ళాలి, అప్పుడే పైన మన మిషన్ ఉంటుంది అన్నట్టు. ఓకే అదే ఆ ఎగ్ అనేది ఉంటుంది. ఓకే ఫైనల్గా థర్డ్ దానికి వచ్చేసినాం మనము. సో ఓకే లెట్స్ గో. ఓకే సో అక్కడ ఒక ఎగ్ ఉంది చూడండి, మేబీ అది ఆ ఎగ్గే కావచ్చు. సో దాన్ని మనం ఇరగొడితే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ మాన్స్టర్ తోటి అయితే పోరాడాలి. ఇది చాలా ఈజీ అనుకుంటా నేనైతే, దెబ్బకి చచ్చిపోతుంది. ఓకే చచ్చిపోయింది ఆల్రెడీ. సో ఒక పెద్ద మాన్స్టర్ చచ్చిపోతే చిన్న మాన్స్టర్స్ అన్నీ కూడా చచ్చిపోతాయి. సో ఈ ఎగ్ని మనం ఇక్కడ పలగొడదాం. ఈ ఎగ్స్ని మనం పలగొడితే మన డైనోకి డార్క్ మ్యాజిక్ అనేది కొంచెం తగ్గుతుంది అన్నట్టు, మరీ అంత పవర్ఫుల్గా అయితే ఉండడు అన్నట్టు. సో ఫైనల్గా ఇక్కడ ఈ బాక్సెస్ అయితే పలగొడుతున్నాను, కానీ ఇక్కడ ఏం దొరకలేదు నాకు. ఒక్కొక్క ఐటమే దొరికింది, కొన్నిట్లో అయితే ఆ ఐటమ్ కూడా దొరకలేదు నాకు. సరేలే, నాకు లూట్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం రయ్య ప్రతి గేమ్లో. సో ఇక్కడ నేను ఈ బాక్సెస్ని కూడా ఎరగొట్టాను, కానీ నాకు ఆ ఐటమ్స్ అయితే దొరకలేదు. సరేలే ఈ బాక్స్ని చూద్దామంటే ఈ బాక్స్లో కూడా దొరకలేదు. సరేలే అనేసి ఈ బాక్స్ కూడా వస్తే ఈ బాక్స్ కూడా దొరకలేదురా నాయన. సో ఇప్పుడైతే నేను మళ్ళీ మా పైకి వచ్చాను. అండ్ ఇట్ సైడ్ మనకి వాటర్ ఉంది. ఓకే సో మనం మన కాయ పవర్స్ని యూజ్ చేసుకొని ఈ విధంగా అయితే వెళ్ళొచ్చు అన్నట్టు. బాగానే ఉంది కాయ పవర్, ఇలాంటి సిచ్యువేషన్లో అయితే బాగానే ఉంటుంది. సో ఇట్ సైడ్ నేను దీన్ని మళ్ళీ ప్లే చేసి అండ్ ఇట్ సైడ్ నుంచి ఇట్ సైడ్ వచ్చేస్తాను. వావ్ చాలా బాగుంది. సో మేబీ మనం ఫైనల్గా వచ్చేసామేమో అనుకుంటున్నాను నేనైతే. ఇది వీళ్ళైతే చాలా పెద్ద మిషన్, లాస్ట్ టైం అయితే అంత పెద్దది లేకుండే. అండ్ ఫైనల్ ఎగ్ ఇదే అనుకుంటాను నేనైతే. సో దీన్ని కూడా ఫటాఫట్ ఎలా అంటే కొట్టేద్దాం, కానీ ఇక్కడ ఏ మాన్స్టర్ లేరు, అదే విచిత్రమైన విషయం. ఎందుకంటే కింద ఇంతగా పలగొట్టిన ఎగ్ దగ్గర మాన్స్టర్ ఉండే, ఇక్కడైతే ఎవ్వరు కూడా లేదు. అదే విచిత్రమైన విషయం కాదు. సరేలే మనకెందుకు, మన మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనమైతే వెళ్ళిపోతున్నాం, కాయ ఇక్కడే ఉంటాడంట. సో మనమైతే ఫైనల్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. అన్నాక ఇక మనం ఆగి వేస్ట్ కదా గైస్. సో ఫటాఫట్ మనమైతే వెళ్ళిపోదాం. బాయ్ అని చెప్తున్నాడు, బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం. కానీ ఇక్కడ మాన్స్టర్ లేదనుకున్నాను నేను, కానీ ఎవరో సంథింగ్ ఉన్నారు. ఓ ఈడు మాన్స్టరా మేబీ కావచ్చు, నాకు తెలీదు, అర్థం కావట్లేదు అసలు వీళ్ళు ఎవ్వరు. ఓ ఇప్పుడు కాయ ఒక్కడే ఉన్నాడే. ఓ వావ్ వీడెవడు? ఈ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అసలు అన్ని క్యారెక్టర్ కంటే ఈ క్యారెక్టర్ బాగుంది. అసలు వీడి పవర్స్ చూడండి. వావ్ గైస్ చాలా బాగుంది క్యారెక్టర్. బట్ ఈ క్యారెక్టర్ ఎవరు? మన కాయకు తెలుసు ఈ క్యారెక్టర్.
ఎవరబ్బా మనకొస్తాడా? మన క్యారెక్టర్స్లో యాడ్ అయితే మాత్రం చాలా సంతోషం ఉంటుంది నాకు. ఓకే, సో ఆ క్యారెక్టర్ గురించి అయితే నాకు ఎక్కువ తెలియలేదు, కానీ కాయా క్యారెక్టర్ అయితే నా దానికి యాడ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు నేను మరో మిషన్కి అయితే వెళ్ళాలన్నట్టు, అదే మరో టెంపుల్కి అయితే వెళ్ళాలన్నట్టు. ఆ టెంపుల్కి వెళ్ళి కూడా మనం ఆ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ టెంపుల్ని ఎలా చేసామో అదే విధంగా ఆ టెంపుల్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. సో లెట్స్ గో, ఫటాఫట్ వెళ్ళిపోదాం, ఇంకెందుకు లేట్. అండ్ ఇటు నుంచి అయితే నేను వెళ్ళడం స్టార్ట్ చేశాను. అండ్ నాకు కొన్ని రివార్డ్స్ అయితే వచ్చాయి అన్నట్టు. అండ్ ఇక్కడ హెల్త్ తక్కువ ఉంది కాబట్టి హెల్త్ని రికవర్ చేసుకుందాం. ఓకే, అంబర్ కూడా తక్కువ ఉంది, కాయకైతే ఫుల్ ఉంది కాబట్టి ఇడిస పెడదాం. అండ్ ఈ విధంగా మనం లెవెల్ అప్ కూడా చేసుకోవచ్చు, మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి కొన్ని కార్డ్స్ వస్తాయి కదా, ఆ కార్డ్స్ తోటి మనం లెవెల్ అప్ చేసుకోవచ్చు. నా లెవెల్ అయితే ఓకే ఉంది. సో యాంబర్ లెవెల్ 9 చేసేస్తాను, ఎందుకంటే యాంబర్ తక్కువ ఉంది కాబట్టి. సో కాయ లెవెల్ కూడా ఇప్పుడు మనమే పెంచాలి కాబట్టి కాయ లెవెల్ కూడా పెంచేసేద్దాం. ఇక్కడ సో కాయా లెవెల్ ఇప్పుడు ఎంత ఉంది? 2. సో వింది ఒక 8 పంచేద్దాం. ఓకే, సో ఫైనల్గా ఈ లెవెల్ అప్ అయితే చేసేసాను. మనకి మిషన్స్ కంప్లీట్ చేసే కొద్దీ మనకి ఆ కార్డ్స్ వస్తాయి కదా, సో ఆ కార్డ్స్ తోటి అయితే మనం లెవెల్ అప్ చేయొచ్చు అన్నట్టు. సో లెట్స్ గో, నెక్స్ట్ మిషన్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఆ మిషన్కి మనకైతే ఇంకొక క్యారెక్టర్ అనేది యాడ్ అవుతుంది అన్నట్టు. అండ్ మన టీం అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ ముందు అలా ఇంకా జరుగుతుంది కావచ్చు, నాకైతే అంత ఐడియా అయితే లేదు, కానీ చూద్దాం ఏం జరుగుతుందో. సో నేనైతే సెకండ్ మిషన్కి అయితే రెడీ అయిపోయాను. అండ్ లెట్స్ గో, ఫటాఫట్ వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మొత్తం అడవి ఉంది, చాలా బాగుంది. ఈ ఫ్లవర్ని అయితే తీసుకుందాం. ఈసారి మాత్రం ఫ్లవరే వెళ్ళింది. లాస్ట్ టైం 2 times నేను ఫ్లవర్స్ తీసుకోవడానికి వెళ్తే అక్కడ మాన్స్టర్స్ వెళ్ళారు, బట్ ఈసారి అయితే దాని పేరేంది, జస్ట్ ఫ్లవర్ వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ ఇవి రెండు ఏదో ఉన్నట్టున్నాయి, అది ఏందో నాకు తెలియదు, కానీ ఇట్లా ప్రెస్ చేయగానే అది ఫైర్ ఆన్ అయిపోయినాయి అన్నట్టు. అండ్ ఇక్కడ మేబీ మనకి కాయ అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఐస్ సింబల్ ఉంది కాబట్టి. సో ఇంకెందుకు, ఫటాఫట్ దీన్ని కూడా వెలిగించేద్దాం. కానీ ఇది దేనికి యూజో నాకు అర్థం కాలేదు, కానీ వెలిగించడం అయితే వెలిగించేసాను. సో ఇప్పుడు మనం ఇటు సైడ్ నుంచే వెళ్ళాలన్నట్టు మన మిషన్ దగ్గరికి. అండ్ ఓకే, ఇటు సైడ్ మనకి ఏమైనా దొరుకుతుందేమో చూశాను, కానీ ఏం దొరకలేదు గైస్ మనకైతే. అండ్ అటు సైడ్ ఏదో మెరుస్తుంది, అదేందో అనేసి చూద్దాం ఫస్ట్ అయితే, ఎందుకంటే మనం ఏది కూడా మిస్ కాకుండా చూడాలి. అండ్ నేనైతే దీన్ని ఫస్ట్ టైం ఆడుతున్నాను కాబట్టి నాకు అంతగా తెలీదు, కానీ దీన్ని ఫాలో అవ్వాలనుకుంటాం మనం మేబీ. ఓకే, సో దీన్ని మనం ఫాలో అవ్వాలి. ఇది మనకి రూట్ అనేది చూపిస్తుందని అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే అది పైన ఎగురుతుంది, దాన్ని పట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఏం రాలేదు. సో మేబీ దాన్ని మన హెల్ప్ చేస్తుంది అనుకుంటా. అండ్ ఐ థింక్ పైన మాన్స్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళతోటి కూడా గొడవ పడక తప్పదు. సో ఫైనల్గా ఈ కాయ అయితే పోరాడుతున్నాడు, కానీ ఈ క్యారెక్టర్ నాకు అంతగా నచ్చలేదు. యాంబర్ కూడా ఇక్కడ ఏం పని చేయలేకపోతుంది. సో నా క్యారెక్టర్ని నేనైతే ప్లేస్ చేసుకోవాలి. ఎస్, చూడండి నా క్యారెక్టర్ వేరే నా క్యారెక్టర్ అంటే. సో ఇప్పుడు ఇవి ఇద్దరిని చంపేస్తే అప్పుడు అయిపోతుంది. అండ్ అందరిని చంపేసిన ఆల్రెడీ. అయ్యో ఉన్నారా ఇంకా, కానీ ఇక్కడ ఒక ఎగ్ ఉంది కదా, చూసారు కదా, 2 ఎగ్ ఉన్నాయి, ఒకటి అక్కడ ఉండే, ఒకటి ఇటు సైడ్ కూడా ఉంది. సో దీన్ని మనం ఇరగొట్టేసాం. ఇది దేంట్లో నాకు తెలీదు, కానీ దాన్ని అయితే ఇరగొట్టేసాను నేనైతే. సో ఇక్కడ మనకి ఇంకో మాన్స్టర్ కింద ఉన్నాడు, వాడిని చంపితేనే మనకి ఆ పెట్టె అనేది ఓపెన్ అవుతుంది. సో ఓకే, ఫైనల్గా వీడిని కూడా వేసేద్దాం. నా దగ్గర పవర్ ఆన్ అయింది కాబట్టి వీడిని మొత్తం చుట్టేస్తాను, ఆడే చచ్చిపోతాడు. సో ఫైనల్గా వాడిని అయితే క్లియర్ చేసేసాను. అండ్ ఈ గుట్టపై అయితే మనకి చాలా ఈ స్టోన్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. ఈ స్టోన్స్ యూజ్ ఏందో నాకైతే నిజంగా తెలీదు, మీకు తెలిస్తే ప్లీజ్ కమెంట్ పెట్టండి. అండ్ ఓకే, లెట్స్ గో, ఫటాఫట్ దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి ఆ కార్డ్స్ అయితే 2 కార్డ్స్ అయితే దొరికినాయి. అండ్ ఇంకా సంథింగ్ ఏదో ఐటమ్స్ దొరికినాయి. సో అవన్నిటిని పక్కన ఎడ్సబెట్టి మనం అయితే మన మిషన్ మీద అయితే ఫాలో చేయాలి. మిషన్ మనకి గుట్టల పైన ఉంది. సో అటువైపు అయితే వెళ్ళాలన్నట్టు మనము. సో ఇంకెందుకు లేట్, ఫటాఫట్ నేనైతే ఇక్కడ వెళ్ళడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ గేమ్ని నేను ఇటు సైడ్ కొంచెం స్పీడ్గా పెట్టాను, ఎందుకంటే చాలా స్లోగా ఎక్కుతుంది ఇది. సో అందుకే స్పీడ్గా అయితే పెట్టేశాను, అందుకే ఇట్లా టక ఎక్కుతుంది అన్నట్టు అది. ఓకే, సో ఫైనల్గా నేను వచ్చేసాను అనుకుంటా. అండ్ అటు సైడ్ మనకి లైబ్రరీలో ఉండే లీసా అనేది దొరికింది. ఓకే, సో ఇప్పుడు మనం లీసాతో ప్లే చేయబోతున్నాం. లీసా క్యారెక్టరే వేరే అబ్బా, చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్ అయితే. సో ఓకే, సో ఇప్పుడు మనం లీసాతో ప్లే చేయబోతున్నాం. సో ఫటాఫట్ అయితే డోర్ని అన్లాక్ చేసి దీని పవర్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఓకే, సో నేనైతే దీన్ని ఇప్పుడు నేనే ఓపెన్ చేయాలి. నా క్యారెక్టరే వేరబ్బా, సో నా క్యారెక్టర్ తోటే ప్లే చేయాలి. సో ఈ మిషన్ని కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ డెవలప్ ఐటమ్స్ అయితే మళ్ళీ దొరుకుతాయి అన్నట్టు. సో దాంతో మళ్ళీ మనం అయితే లెవెలప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 3 క్యారెక్టర్స్ అయితే యాడ్ అయిపోయినాయి మనతో కలిపి. అండ్ ఇంకో క్యారెక్టర్ స్పేస్ కూడా ఉంది. అండ్ చాలా క్యారెక్టర్ స్పేస్ ఉంది మన దగ్గర, మేబీ మనకి ఆ ఫ్యూచర్లో దొరకవచ్చు. సో ఇక్కడ లీసా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మన లీసా అనేది ప్లే చేస్తుంది ఈ గేమ్ని. సో లెట్స్ గో. జైన్ అనేది మనకి ఆ క్యారెక్టర్ రాలేదు, మేబీ ఆ క్యారెక్టర్ లీడర్ కావచ్చు, ఐ
ఐ థింక్ సో, బట్ నాకు తెలీదు. సో ఇక్కడ నేను ఫైనల్గా వచ్చేసాను కాబట్టి ఇప్పుడు నా జర్నీ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. సో నేను ఇట్ సైడ్ నుంచి అయితే పైకి వెళ్ళాలన్నట్టు. సో ఇంకెందుకు టైం వేస్ట్, ఫటాఫట్ అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ నేను ఎగరలేకపోతున్నాను కానీ ఫైనల్గా వచ్చేసింది ఆ బటన్ అనేది. సో ఇట్ సైడ్ నుంచి ఈ పోర్టల్స్ లాగా ఏదో ఓపెన్ అవుతున్నాయి, అదేందో నాకు తెలియట్లేదు కానీ ఓకే. సో ఇక్కడ డోర్ ఓపెనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇట్ సైడ్ అయితే నేను వచ్చేసాను కాబట్టి ఇప్పుడు నేను ఈ మాన్స్టర్ని అయితే చంపాలి. ఓకే, సో వీడినైతే వేసేసిన కానీ వీనికి డ్యామేజ్ అవ్వట్లేదు. కానీ ఈ లీసా పవర్ ఏంటంటే షాక్, అదే కరెంట్ పవర్ అన్నట్టు, కరెంట్ తీగలాగా వర్క్ చేస్తుంది మన లీసా అయితే. కానీ నాకు అబ్బా అంత నచ్చలేదు. నాకు నచ్చలేదంటే నచ్చలేదు అంతే. కానీ నా క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. నా క్యారెక్టర్ ఇంకా యాంబర్ క్యారెక్టర్. అండ్ మేబీ వీటికి సపరేట్ యూస్ ఏదైనా ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఈ మిషన్ని నేను కంప్లీట్ చేయాలి. మేబీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ ఓకే లీసానే చేయాలి. కరెంట్ షాక్ ఇవ్వాలనుకుంటా దీనికి, అంటే దీనికి పవర్ ఇస్తే ఓకే, ఈ విధంగా ఇస్తే అప్పుడు ఓకే. సో ఫటాఫట్ ఇచ్చేద్దాం, ఇంకెందుకు టైం వేస్ట్. అండ్ ఇక్కడ చేయగానే 20 seconds వచ్చాయి. అండ్ ఈ మాన్స్టర్ని చంపే ఆప్షన్ వచ్చింది నాకైతే ఇక్కడ కనిపిస్తుంది. ఈ టైమ్స్లో నేను ఈ మాన్స్టర్ని అందరినీ కూడా క్లియర్ చేయాలన్నట్టు. సో నేను ప్రయత్నిస్తున్నాను కానీ ఇక్కడ ఫెయిల్ అయిపోతానని భయపడుతున్నాను. ఓకే, ఓ ఫెయిల్ అయిపోయాను గైజ్, నేను ఫెయిల్ అయిపోయాను. ఛాలెంజ్ ఫెయిల్ అంట. సో ఇంకోసారి అయితే ట్రై చేద్దాం. అండ్ ఓకే, సో ఫైనల్గా నేనైతే దీన్ని చంపేశాను ఇంతసేపు తర్వాత. సో ఇక్కడ మనకి డోర్ అనేది అన్లాక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఆ సెకండ్ మిషన్కి అయితే వెళ్ళాలన్నట్టు. సో ఇంకెందుకు టైం వేస్ట్, ఫటాఫట్ వెళ్దాం. కానీ ఈ చిన్న చిన్న మాన్స్టర్స్ అయితే నన్ను బతకనియరు. సో వీళ్ళని కూడా వేసేద్దాం ఫస్ట్ అయితే. వీళ్ళందరినీ క్లియర్ చేస్తే ఐ థింక్ సో మన మిషన్ ఇక్కడ నుంచి కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, సో ఈ డోర్ అనేది అన్లాక్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఈ బాక్స్ని అయితే అన్బాక్స్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నాకు చూసారు కదా కొన్ని మీట్స్ దొరికినాయి అండ్ కొన్ని కార్డ్స్ అయితే దొరికినాయి. సో ఆ కార్డ్స్ అయితే మనం తీసుకోవాలి. ఆల్రెడీ నేను తీసుకున్నాను. అండ్ ఇట్ సైడ్ మనకి ఇంకొక డోర్ అనేది ఓపెన్ అయింది. అండ్ నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ నుంచి లాస్ట్ కాదు, ఇక్కడే కదా మిషన్ స్టార్ట్ అయింది. అబ్బా దీంట్లో ఎన్ని మిషన్స్ ఉన్నాయో నాకు అర్థం కాదు. ఇక్కడ నేను చిక్కుకున్నాను కానీ ఓకే ఫైనల్గా బయట కూడా పడ్డాను. అయ్యా పడలేదా? ఓకే పడ్డాను. ఓకే, సో ఇప్పుడు నేను వీళ్ళందరినీ కూడా వేసేయాలన్నట్టు. ఓకే, ఒకరిని వేసేసిన ఆల్రెడీ, వీడిని కూడా వేసేసిన. సో మనకి ఇక్కడ బ్లూ కలర్ది నిండిపోతుంది కదా, దాంతో చేస్తే అయిపోతుంది. కానీ యాంబర్ని పిలుచుకున్నాను నేను. ఇప్పుడు కాయ వచ్చాడు. సో ఓకే, నేను అన్ని క్యారెక్టర్స్ కూడా ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమంలో వాళ్ళ పవర్స్ కూడా నాకు అలవాటు అయిపోతాయేమో అనేసి. సో ఓకే ఫైనల్ వీళ్ళందరినీ అయితే వేసేసిన అన్నట్టు నేను. ఓకే డన్ అయిపోయింది మన మిషన్ అయితే. ఇప్పుడు మనం వెళ్ళాలి ఇక్కడికి. సో అక్కడ కూడా వెళ్ళిపోదాం, ఫటాఫట్ ఎగురుకుంటా వెళ్ళాలా. ఓ ఇది వస్తుంది. ఓ షిట్ గైస్, నేను అనుకోకుండా కిందికి వెళ్ళిపోయాను. నేను ఆగాల్సింది అది వచ్చేంత వరకు. బట్ పర్లేదు, రీప్లే చేద్దాం. ఇంకేం చేస్తాం, చచ్చిపోయాను ఆల్రెడీ నేను. సో ఇప్పుడు నేను రీప్లే చేశాను. సో లెట్స్ గో. అండ్ మన లీసా పవర్ హెల్త్ అనేది చాలా తగ్గిపోయింది కాబట్టి నేనైతే ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను యాపిల్స్ని. మీట్ని చేద్దాం. సో ఇక్కడ నా హెల్త్ని పెంచుకోకంటే మన లీసా హెల్త్ ఎక్కువ ముఖ్యం. సో లీసా హెల్త్ అయితే పెంచేశాను. అండ్ మనం ఇట్ సైడ్ నుంచి వెళ్ళాలి, సేమ్ ప్రాసెస్. సో ఫటాఫట్ అయితే వెళ్ళిపోదాం, చాలా జాగ్రత్తగా వెళ్దాం ఈసారి అయితే. లాస్ట్ టైం లెక్క చేయం. అండ్ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసాను. అండ్ ఇది మనకి అట్ సైడ్ తీసుకెళ్తుంది. సో లెట్స్ గో, వెయిట్ చేద్దాం అండ్ వెళ్ళిపోదాం. ఓకే ఇక్కడికైతే వచ్చేసాను. అండ్ దీన్ని ఇట్లా స్టార్ట్ చేస్తే మనకి ఈ విధంగా ఇది సెట్ అయిపోతుంది అన్నట్టు. అండ్ మనం స్ట్రేట్గా వెళ్ళొచ్చు. సో లెట్స్ గో, ఫటాఫట్ వెళ్దాం. చాలా బాగుంది. అండ్ ఇటు నుంచి మనకి ఎయిర్ వస్తుంది కాబట్టి మనం ఈ విధంగా అయితే పైకి ఎక్కొచ్చు. అండ్ ఇక్కడ ఎట్లా వెళ్ళాలి? ఓ ఇది వస్తుందా? దీన్ని చూసుకోలేదు నన్ను, అసలు కిందే చూస్తున్నాను కానీ అటు సైడ్ చూడలేదు. ఓ గరా ఉంటే చచ్చిపోయేదండి నేనైతే. సో లెట్స్ గో, ఇంకా ఫటాఫట్ అయితే పైకి వెళ్ళిపోదాం. అండ్ దీంతో మన మిషన్ కంప్లీట్ అయిపోతుందేమో అనుకుంటున్నాను నేనైతే. ఇంకొకటి అంటే నాకు ఓపిక లేదు, ఇప్పటికే చాలా ఎక్కువైంది. అండ్ ఇదే లాస్ట్ అన్నట్టు. దీన్ని మనం కొట్టేస్తే ఇక ఫైనల్గా అయిపోయింది, మన మిషన్ అనేది కంప్లీట్ అయిపోయింది గైస్. అండ్ ఈ రోజు నేనైతే దీన్ని కంప్లీట్ చేసేసాను. సో లీసా అయితే మనకి ఆ డైనోస్ గురించి అయితే కొంచెం చెప్తుంది అన్నట్టు. సో ఆ డైనోకి మన మీద హేట్ ఎట్లా వచ్చింది అనేది అయితే చెప్తుంది, కానీ మరి అంత డీటెయిల్స్ అయితే చెప్పలేదు. సో దాన్ని ఇడిసబెట్టేద్దాం. సో ఇప్పుడు మన మిషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం అయితే ఇప్పుడు ఎగ్జిట్ అయిపోదాం ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ కొన్ని మిషన్స్ అన్లాక్ చేయాలి, అవి ఎలా అవుతాయో మనకు తెలీదు, వచ్చే వీడియోస్లో తెలుసుకుందాం. ఓకే సో ఇంకా ఫటాఫట్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, బయట వ్యూ చూద్దాం ఎలా ఉందో. సో ఇక్కడ ఈ వ్యూ అనేది మారిపోయింది. సో మొత్తం డార్క్ నుంచి సిటీ మొత్తం డార్క్ అయిపోయింది కదా. సో ఆ డార్క్నెస్ అనేది ఈజీ వెళ్ళిపోయింది, సిటీ మళ్ళీ బ్యూటిఫుల్గా మారింది. అండ్ ఇప్పుడు మనకి లీసా క్యారెక్టర్ కూడా యాడ్ అయిపోయింది అన్నట్టు. ఓకే సో దీన్ని అయితే నేను తీసుకున్నాను.
ఓకే. దీని హెల్త్ కూడా మనం పెంచేసాం ఆల్రెడీ. సో, ఇక్కడితో ఈ వీడియోని కంప్లీట్ చేసేసామన్నట్టు. అండ్ వచ్చే విషయస్‌ని మళ్ళా చేద్దాం. అండ్ ఇంకా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్‌ని ఆన్ చేయడం అస్సలు మర్చిపోద్దు గైస్. ఐ థింక్ మీరు చేస్తే ఉంటారు సబ్స్క్రైబ్. అండ్ చేయలేని వాళ్ళు చేసేసేయండి. సో, మరో వీడియోతో కలుద్దాం త్వరగా. ఈ రోజుకి ఇంతే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అగైన్ చెప్తున్నాను. సో బై బై, టాటా గైస్, నమస్తే అండ్ సీ యూ అగైన్. ఈ గేమ్ ఎలా అనిపించిందో చెప్పండి. బాయ్, టాటా.